హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇవాళ నేను మీకు క్రిస్పీగా పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలన్నది, ఈజీ అండ్ టేస్టీగా ఎలా ఉండాలన్నది చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఈలోపు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ ఎక్కిద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం పకోడీకి కావాల్సినవన్నీ కూడా చక్కగా ప్రిపేర్ చేసుకుందాం. శనగపిండి తక్కువ, వరిపిండి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలండి. 2 గ్లాసు వరిపిండి తీసుకున్నాను. మనం ఏ గ్లాస్ తోటైతే వరిపిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ ఆఫ్ శనగపిండి, అంటే 2 గ్లాస్ ఆఫ్ రైస్ పౌడర్ తీసుకున్నాము. 1 గ్లాస్ ఆఫ్ దాల్ పౌడర్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కారం, ఇంత కారం పడుతుంది. కారం వాళ్ళ టేస్ట్ అండి. మాకైతే కొంచెం కారం, ఇది కొంచెం అంత స్పైసీగా అయితే లేదు. సో ఉప్పు కారం వేసుకున్నాం కదా. ఇప్పుడు చిటికెడు వంట సోడా, చిటికెడు పసుపు. ఇందులో మెయిన్ ట్విస్ట్ ఏంటంటేనండి, నేను ఇంకొక ఐటెం యాడ్ చేస్తున్నాను. ఇది తెల్ల నువ్వులండి. మాకు చాలా ఇష్టం ఈ తెల్ల నువ్వులు వంటలో చేర్చుకోవటం. అండ్ ఇది వచ్చేటప్పటికి జీరా పౌడర్, అంటే జీలకర్ర పొడి అన్నమాట, పౌడర్. ఈ జీరా పౌడర్ని జస్ట్ 1 స్పూన్ చాలు. క్రిస్పీగా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పాను కదండి. గట్టిగా ఉండటం వేరు, క్రిస్పీగా ఉండటం వేరు. సో క్రిస్పీగా ఉండటం కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ మీద ఆల్రెడీ హీట్ ఎక్కి ఉన్న ఆయిల్ని కొంచెం వేసుకోవాలి. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర అండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత డ్రైగానే ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఎట్ ఎ టైం వాటర్ పోయకూడదు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అంటే మొత్తం కూడా ఆల్మోస్ట్ మనకి ఏదైతే వేసామో అవన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి. ఆల్రెడీ మనం కొంచెం క్రిస్పీనెస్ కోసం ఆయిల్ వేసాం కదా. సో ఇప్పుడు మనం తగినంత వాటర్ పోసుకుందాం. కొంచెం కొంచెం పోసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ టు బ్యాక్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి షార్ట్స్ ఉంటున్నాయి. ఎవ్రీడే లైవ్ కండక్ట్ చేస్తాను. అండ్ ఇంతకుముందు కూడా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాను, ట్రస్ట్ మీ. ఇలా పొడిగానే ఉండాలండి, ఏమాత్రం వాటరీగా ఉండకూడదు. వాటర్ ఎక్కువ అయిందంటే ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఆయిల్ పీల్చడంతో పాటు ఆ పీల్చిన ఆయిల్ అంతా కూడా మనమే తినాల్సి వస్తుంది కదా. సో కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ వాటర్ పోసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఉన్నప్పుడు ఈ స్టేజ్లో మనం కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ మనం మిక్స్ చేసుకొని పకోడీ రెడీ చేసుకోవచ్చు. నాకైతే మొత్తం సరిపోయిందండి, అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ విధంగా తడిపెట్టుకోవాలి. మనకు ఒకవైపు ఆయిల్ రెడీ అయిపోయింది, హీట్ ఎక్కింది. పకోడీకి పిండి రెడీ. స్టవ్లో ఆయిల్లో పకోడీ వేసే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనం పకోడీ వేసేటప్పుడు ఆయిల్ తగినంత హీట్ ఎక్కిన తర్వాత సేమ్ హీట్లోనే పెట్టి వేయకూడదు. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం పకోడీలు వేయటం స్టార్ట్ చేసుకోవాలి.
మొత్తం పకోడీ సరిపడినంత వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం హై ఫ్లేమ్ పెంచుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఒక ఈడు వేసిన తర్వాత ఒకసారి కలిపెట్టుకుంటే మొత్తం అతుక్కోకుండా దేనికి అది విడివిడిగా ఉంటుంది. ఈలోపు మనం పకోడీ తీసిన తర్వాత ఫిల్టర్ చేసుకోవడానికి, ఆయిల్ ఫిల్టర్ చేసుకోవడానికి ఒక చిల్లులు గిన్నెలో పక్కన పెట్టుకోవాలండి. అడుగు అనేది అంటకుండా ఒకసారి కలిపెట్టుకోవాలి. ఆయిల్లో వేసినా కూడా మనకి ఒకసారి కలిపెట్టుకుంటే మొత్తం దేనికి అది విడివిడిగా ఉంటుంది. మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వేడి వేడి ఆనియన్ పకోడీ రెడీ. వేడి వేడి ఆనియన్ పకోడీ రెడీ. గోల్డెన్ బ్రౌన్లో చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఇంకేమైనా రెసిపీ కావాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ నేను మీకు స్వాగతం పలుకుతాను. అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మా వీడియో చూసిన తర్వాత మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేస్తారని మనవి. థ్యాంక్ యూ.